భారత్‌లో క్రికెట్ పిచ్చి ఎక్కువే. అందులోనూ చిరకాల ప్రత్యర్థి మన దాయాది దేశమైన పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే క్రికెట్ గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఈ రోజున డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్‌కు, భారత్‌కు మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ జరగనుంది. గత ఫైనల్‌లో ఓటమికి భారత్ బదులు చెప్పే అవకాశం ఈ మ్యాచ్ రూపంలో వచ్చింది. పైగా బంగ్లాతో ఘన విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది భారత్. ఆ మ్యాచ్‌లో భారత్ పేస్ అద్భుతంగా రాణించింది. బుమ్రా లేకపోయినా షమి, హర్షిత్ రాణా వంటి వారు మంచి వికెట్లనే తీశారు. రోహిత్, శుభమన్ గిల్ కూడా బ్యాటింగ్లో మంచి ఫామ్ కనబరిచారు. వీళ్ళంతా మళ్ళీ అలాంటి ప్రదర్శన ఇస్తే మ్యాచ్ గెలవడం కష్టమేమీ కాదు. ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో 5 సార్లు మ్యాచ్ జరగగా 3 సార్లు పాకిస్తానే గెలిచింది. ఆఖరిసారి 2017లో ఫైనల్ మ్యాచ్లో ఈ రెండు జట్లు పోటీ పడగా పాకిస్తాన్ 50 ఓవర్లలో 339 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. భారత్ 158 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ ఘోర పరాజయానికి జవాబు చెప్పాలంటే దుబాయ్లో జరగనున్న ఈ మ్యాచ్లో టీం మొత్తం కష్టపడాల్సిందే. అందులోనూ పలువురు సీనియర్లకు ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ అని భావిస్తున్నారు కాబట్టి చెలరేగి ఆడి పాకిస్తాన్ను చిత్తుగా ఓడించాలని భారత్ క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.